పెద్ద తోపు తురుముకాను అంటారు రామ్ గోపాల్ వర్మని. మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళ పైన ఎదురుదాడి. నీకు ఎందుకు చెప్పారయ్యా, అసలు నువ్వు ఎవరు అయ్యా, నువ్వు పోలీస్ అని నీకు చెప్తాను కానీ అడుగుతున్నాడు. మరి ఆ మాత్రానికి ప్రెస్ మీట్ దానికి పీకతానికి పెట్టావా? ఒకసారి ఏం మాట్లాడుతున్నావు ఒకసారి వినిపిస్తాను చూడండి. ఆడియో ఎవరైనా మాట్లాడినా పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించాడు. ఆడియో ఒకటి ఒక్క నిమిషం సౌండ్ ఎక్కువ. ఇవన్నీ అనవసరం సార్, నేను ఒకటే చెప్తున్నాను. సింపుల్ గా ఇది నాన్ సెన్స్ అడగదు సార్. ఎందుకంటే క్వశ్చన్ మేము అడగాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ మండుతుందా? ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పగలగాలి. ఆయన అడిగింది ఏంటి క్లియర్గా వాళ్ళు ఏం అడుగుతున్నారు, మీరు పోలీసులు వచ్చినప్పుడు ఇంట్లో లేరు, ఆ మాట వాస్తవం. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు, అది కూడా వాస్తవమే. 2 రోజులు కనిపించలేదు, అది కూడా వాస్తవం. మీ లాయర్ బయటకు వచ్చి సినిమా షూటింగ్ల వల్ల బిజీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రాలేడు, ఇప్పుడు విచారణకు హాజరు కాలేడు. నువ్వు కూడా పోలీసులకి అదే చెప్పు, నేను సినిమా షూటింగ్లో ఉన్నాను, ఇప్పుడు నేను వస్తే నిర్మాతకు నష్టం కాబట్టి నేను రాలేననే కదా నువ్వు చెప్పింది. అదే కదా వాళ్ళు అడిగేది, నువ్వు 2 రోజులు నిజంగానే కనిపించలేదు. తర్వాత మన 25వ తారీఖున పోలీసులు మీ ఇంటికి వస్తే ఆ తర్వాత 2-3 రోజులు నువ్వు నిజంగానే కనిపించలా. తర్వాత కానించి మొదలెట్ట కనిపించటం. ఇప్పుడు చూడండి, సినిమా షూటింగ్ అన్నారు కదా, అసలు ఆ సినిమా ఏంటి, ఏ సినిమా షూటింగ్లో మీరు బిజీగా ఉన్నారని చెప్పేసి పోలీసు అధికారులు చెప్పారని అడిగితే నీకు ఎందుకు చెప్పాలయ్యా, నువ్వు ఎవరో అడుగుతానికి, నువ్వు పోలీసు అని మాట్లాడతాడా? ఒకసారి చూడండి. వాళ్ళు చెప్పారు 2 రోజులు ఉన్నారన్నారు. 2 రోజులు సార్, 1 డే నేను ప్రూఫ్ అడుగుతున్నా. అదే సార్. పోలీసులు చెప్పకుండా ముందుకే మాట్లాడదు. ఓకే, సినిమా షూటింగ్ అని చెప్పారు కదా సార్, సినిమా షూటింగ్ వెళ్ళమని చెప్పారు. ఏ సినిమా సార్? ఇప్పుడు ఎందుకంటే చెప్పాలి. మనం ప్రెస్ మీట్ అని చెప్పేసి అని మీడియాని పిలిపించుకున్నప్పుడు నువ్వు చెప్పే సొల్లు వినేసి వెళ్ళిపోరు, అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అవునా? సినిమా షూటింగ్లో నేను బిజీగా ఉన్నాను వెళ్ళలేనని చెప్పి వచ్చావు కదా, ఏ సినిమా షూటింగ్లో నువ్వు బిజీగా ఉన్నావు అని అడిగినప్పుడు కరెక్ట్ అయిన సమాధానం చెప్పాలి. అందరూ మన సాక్షిలాగా, మన టీవీ 9 లాగా, మన ఎన్టీవీ లాగా, లేదంటే మన యాంకర్ స్వప్న గారు ఎవరో ఉన్నారు కదా, వాళ్ళలాగా క్వశ్చన్లు అడగరు నీకు అనుకూలంగా. నువ్వు ప్రెస్ మీట్ అనగానే పొలవమని కెమెరాలు అన్నీ వేసుకొని వచ్చేసి నువ్వు చెప్పిన సొల్లు అంతా వినేసి వెళ్ళిపోరు. ఖచ్చితంగా మనం ప్రెస్ మీట్ పెట్టి రమ్మన్నప్పుడు, మనం పిలిచినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. చెప్పగలిగితేనే మనం ప్రెస్ మీట్ పెట్టాలి. లేకపోతే పైన కింద మూసుకొని మన డెన్లో పడుకోవాలి, రోడ్డు ఎక్కకూడదు. దీనికి మీద కూడా అటెన్షనే. మళ్ళీ ఎదవ లాజిక్లు, ఇక్కడ ఎదవ లాజిక్లు. విచారణకి వెళ్ళడు, నోటీసులు ఇస్తే భయపడిపోతాడు, కోర్టులో ఏకంగా పిటిషన్లు వేస్తాడు. అయ్యి బాబాయ్ నా పైన 3rd డిగ్రీ ప్రయోగించేస్తానికి సిద్ధంగా ఉన్నారు, వెళ్తే తోలంతా ఒలిసేస్తారు, బొబ్బరికాయ సెక్కినట్టు సెక్కేస్తారు, నన్ను దయచేసి నన్ను కాపాడని మహాప్రభు, నాకు బెయిల్ ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి కోర్టుకి వెళ్ళిపోతాడు. ఇక్కడికి వచ్చి ఎదవ ఉపన్యాసాలు. మరి ప్రెస్ మీట్ అంటే ఏంటి అర్థమయ్యా? దేనికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టేది? అంటే నువ్వు చెప్పే సొల్లు వినడానికి వాళ్ళు వస్తారా? వాళ్ళకి వేరే పనేవి లేదా? అక్కడ ఉండే జర్నలిస్టులు నువ్వు చెప్పే సొల్లు వినడానికి వస్తారా? ప్రెస్ మీట్ పెట్టేది నీకు నచ్చింది చెప్పడానికి కాదు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా కోపాలు తెచ్చుకోకుండా, బీపీలు పెంచుకోకుండా, వాళ్ళ ప్రశ్న ఏదైతే అడిగారో దానికి సమాధానం చెప్పగలగాలి. చెప్పే ఫలం అయితేనే ప్రెస్ మీట్ పెట్టాలి, లేదంటే మూసుకొని ఉండాలి. మనకు అంత పరిజ్ఞానం ఏడ్స్ వచ్చింది, మన అన్నీ కూడా వంకర సమాధానాలే కదా. మనోడు ప్రెస్ మీట్ అంటే ఏమనుకున్నాడంటే, సినిమా ఆడియో ఫంక్షన్లకే కట్టాను ప్రమోషన్లో భాగంగా కొంతమందితో మాట్లాడుతూ ఉంటారు కదా జర్నలిస్టులు, కింద కూర్చోబెట్టుకొని వాళ్ళు కూడా విచిత్రంగా అడుగుతూ ఉంటారు, మీరు ఆవుని అక్కడ పట్టుకున్నారా ఇక్కడ పట్టుకున్నారా, వాళ్ళతో రొమాన్స్ చేస్తాడు నీకు ఎలా అనిపించింది, అన్నీ ఇలాంటి ప్రశ్నలే ఉంటాయేమోలే అనుకున్నాడు ఈ పనుడు. రాజకీయాలకు సంబంధించి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు తేడాగా ఉంటాయి, వేరేగా ఉంటాయి. మనం అక్కడ మాట్లాడేసేది వేరు, సినిమా ప్రమోషన్లో భాగంగా నాకు నచ్చినట్టు ఉంటాను, నాకు నచ్చితే చెప్తాను, నీకు ఎందుకు చెప్పాలంటే అక్కడ చెల్లుద్ది అది, అక్కడ వాళ్ళ దగ్గర చెల్లుద్ది అది. ఎక్కడ సెలవు ఖచ్చితంగా అడుగుతారు. పనిలోకి పిలిచే వాళ్ళందరినీ కూడా
అంటే నువ్వు ఏది చెప్తే అది రాసేసుకుని వెళ్ళిపోతారా? అయ్య బాబు రామ్ గోపాల్ వరం పిలిచాడు ప్రెస్ మీట్కి, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. వెళ్ళిన తర్వాత ఏ సొల్లు చెప్తే ఆ సొల్లు వినేసి రాసుకొని వచ్చేయాలి మనం అంటారా? వాళ్ళ మీద ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు, వాళ్ళ మీదకి ఆకలేస్తున్నావు, నీకు ఎందుకు చెప్పాలి, నీకు ఎందుకు అవి పిలిచింది వాళ్ళే, నువ్వెందుకు పిలిచేవాళ్ళని అంటున్నా. పైగా ఏదో ఎలివేషన్లో నాకు భయం అంటే ఏంటో తెలియదు, ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇక్కడ మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పాడు, గజ 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 గజలు ఆడిపోతాడు. ఏమన్నా అంటే బీపులు తెచ్చేసుకుని నీకు ఎందుకు చెప్పాలా అడుగుతారు, అలాగే అడుగుతారు. సమాధానం చెప్పగలగాలి, సమాధానం చెప్పగలిగితేనే ప్రెస్ మీట్లు పెట్టాలి. పైగా ఏమంటాడంటే ఎప్పుడో పెట్టాను నేను అట్లని, నేను ఇప్పుడు పెట్టలేదు, నాకు గుర్తుకు లేదు అంటాడు. ఆ గుర్తుకు లేదు, తెలియదు, మర్చిపోయాను, ఎన్నో పెడతా ఉంటాను, అవన్నీ ఎక్కడెందుకండి వాగడం? కేసు నమోదైంది కదా, విచారణకు రమ్మన్నారు కదా, 2 సార్లు నోటీసులు ఇచ్చారు కదా. నోటీసులు ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మనం ఏదైతే వాగుతున్నామో, ఏదైతే చెప్తున్నామో, నేను అమాయకుని శుద్ధపోసం నాకు ఏమీ తెలియదని చెప్పేసని అవే మాటలు అక్కడికి వెళ్ళి చెప్పొచ్చు కదా. నువ్వేం చిన్నోడు ఏం కాదు, సామాన్యుడు ఏమీ కాదు, పలుకుబడి ఉన్న వ్యక్తివే, దానికి కూడా పోయేసుకోవడమే. పైగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు, పోలీసులు చెప్పారా అరెస్ట్ చేయడానికి వచ్చారు అని చెప్పేసి అని అడుగుతున్నారు మళ్ళీ వాళ్ళని తిరిగి. లేదు, నీకు పట్టుబాట్లు పెట్టి బొట్టెట్టి పలానా తారీఖుని పెళ్ళి ఉంది అక్కడ రా, పీకల దాకా మెక్కేసిపోదు అని చెప్పేసి పిలవడానికి వచ్చారా? ఎందుకు వస్తారా పోలీసులు నీ ఇంటికి? ఆ రోజున నీ ఇంటి దగ్గర ఎందుకు వచ్చారు? అందుకే కదా ఆ రోజున మనం డెన్లో ఉండి లేవని చెప్పించాం కదా. నేను సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను, నేను రాలేను అని చెప్పేసి పోలీసు అధికారి నువ్వే కదా పంపించింది మెసేజ్. ఇన్ని చెప్పిన సొల్లుగాడు ఏ సినిమా షూటింగ్లో ఉన్నారో చెప్పరా అంటే చెప్పడట. మరి దేనికి పీకతానికి ప్రెస్ మీట్లు పెట్టుకోవడం దేనికి? పైగా అసహనం. మనం పోస్టులు వేసినప్పుడు, మనం వ్యంగ్యంగా సినిమాలు తీసేసినప్పుడు ఉండాలి. సినిమాలు తీస్తే పర్వాలా, అది వృత్తి అనుకుంటాం, ఆ డబ్బు ఇచ్చాడు ఇటు తీసాడు అనుకుంటాం అంతే. నువ్వు అంతకు మించి ఫోటోలు మార్పింగ్ చేసి ట్వీట్లు వేసే వ్యక్తిగతంగా పర్సనల్గా అంత పర్సనల్గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి కేసులు పెట్టి వేధించేస్తున్నారంటే వేసేటప్పుడు తెలీదా? మనం చాలా పర్సనల్గా వెళ్తున్నాం మనం, చాలా అంటే చాలా పర్సనల్గా. అంటే ఇష్టానుసారంగా సినిమాలు తీసేసి ఇష్టం వచ్చిన ట్వీట్లు వేసేసి మన దాకా వచ్చిన తర్వాత నా మీద కేసులు పెడుతున్నారు, నన్ను వేధిస్తున్నారు. సోషల్ మీడియా ఉన్నదే అందుకు, దేనికి సోషల్ మీడియా ఉన్నదే బుద్ధులు తిట్టమనా? ఎవడో చెప్పింది నీకు? చెప్పిన ఎదవెవడో, చెప్పిన ఎదవాడే నీకు అసలు. నిన్న అనుకోండి సాక్షిలో కూర్చొని ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో, ఈ రామ్ గోపాల్ వర్మకు సంబంధించి లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎదురుగా కూర్చోపెట్టుకొని అసలు సోషల్ మీడియా ఉన్నదే అందుకు అంటే, అరే నిజంగా అతను నిజమైన లాయర్ అయి ఉంటే కనుక లెగిసి చెప్పించి కొడుతుంది నిన్ను. మరి పోరం పోకు సోషల్ మీడియా ఉన్నది బూతులు తిట్టడానికి కాదు, సోషల్ మీడియా ఉన్నది బూతులు తిట్టడానికి మార్పు చేయడానికి చెప్తున్నాడు ఇక్కడ. పైగా వచ్చి ఓపెన్ చేస్తాలో ఇంకేంటంటాడు? చెప్పడు ఇంకా సమాధానం చెప్పడు ఇంకా. పొని అవతల పండి నీతో మాట్లాడు నేను, నువ్వు నాకు వ్యతిరేకంగా అడుగుతున్నావు ప్రశ్నలు, నేను అలాంటి అట్లా సమాధానం చెప్పను. ప్రెస్ మీట్ అంటే మన సాక్షితోనో ఎన్టీవీతోనో టీవీ 9తోనో మాట్లాడినట్టు ఉండదు, అట్టాగే ఉంటుంది మరి. కాబట్టి ఏంటంటే ఈ పిరుకోడికి, ఈ సన్నాసి గడికి ఇంక ఎలివేషన్ ఇవ్వమాకండి. వీడి పెద్ద తోపు తురుంకాను, పెద్ద బీగిడిగాడి, భయం అంటే ఏంటో తెలియదు. చూసారా, ఒక రిపోర్టర్కి సమాధానం చెప్పలేకపోతున్నాడు, 2 నిమిషాల ఫ్రస్ట్రేషన్తో పోయేలా ఉన్నాడు. వీడికి ఎలివేషన్ ఇక్కడ సిగ్గు కూడా పనికి మళ్ళీ ఎదవలారా.